వి మస్ట్ రన్ టిల్ వి డై. స్వేచ్ఛను కోల్పోయి పరాయి దేశంలో క్రూరమైన జంతువుల లాంటి మనుష్యుల మధ్య, పెంపుడు జంతువుల మధ్య ఒక జంతువుల బానిసలాగా బ్రతకాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఏం జరిగిందో తెలియక, ఏం జరుగుతుందో అర్థం కాక, అక్కడి వాళ్ళ భాష రాక, మాట మాట్లాడదామన్నా ఎవ్వరూ లేక, మట్టిలో మట్టై దుమ్ములో దుమ్మై చుట్టూ ఉన్న జంతువులే ప్రపంచంగా ఎన్నేళ్లుగా ఇలా బతికున్నాడో కూడా తెలియక బతికి చచ్చి బతికిన ఒక ఇండియాలోని కేరళలో ఇసుక తోలుకొని బ్రతికిన వలస ఆశాజీవి బ్రతుకు వ్యధ ఈ మేక జీవితం. ఆ బానిసత్వాన్ని భరించలేక తిరిగి దొరికిపోతే ప్రాణాలు కోల్పోతామని తెలిసినా కూడా ఆ ప్రాణాలకు తెగించి మరీ పారిపోవాల్సి వస్తే ఎలా ఉంటుంది అని చెప్పేదే ఈ మేక జీవితం. ఇది సినిమా కాదు, ఒక వ్యక్తి జీవిత కథ, బ్రతుకు పోరాటం. ఊరు నుండి తనతో పాటు వచ్చిన స్నేహితుడితో, ఆఫ్రికన్ స్నేహితుడితో కలిసి పారిపోతున్నప్పుడు శక్తి చాలకపోతే, అలసిపోతే ఆ ఆఫ్రికన్ ఫ్రెండ్ చెప్పే డైలాగ్కి నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అదే వి మస్ట్ రన్ టిల్ వి డై. ఈ డైలాగు ఎన్నెన్నో వ్యక్తిత్వ వికాస పాఠ్య పుస్తకాలకు సమానం. ఈ ఒక్క డైలాగు వి మస్ట్ రన్ టిల్ వి డై. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎన్నో చెప్పిన పాఠమే మళ్ళీ చెప్పేది ఈ ఒక్క లైన్, వి మస్ట్ రన్ టిల్ వి డై. బ్రతుకు ఉన్నంత వరకు పోరాటం తప్పదు. మరి చివరికి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏమైంది? ఆద్యంతం కన్నీళ్లతో మనల్ని కట్టిపడేసి కడుపు నిండా బాధను నింపి నజీబు ఎప్పుడు బయటపడతాడా, అసలు బయటకు వస్తాడా, రాడా, ఎలా తప్పించుకుంటాడు, ఎవరు సహకరిస్తారు, ఎలా సహకరిస్తారు అన్న వందల కొద్ది ప్రశ్నలతో, బాధతో మనను ఆద్యాంతం ఈ సినిమా అంతటా 2 గంటల పాటు మనల్ని కన్ను రెప్పవేయనీయక నడిపిస్తానే ఉంటారు. మన ఆశల్ని అవతల వాడు ఎలా ఆస్తిగా మార్చుకుంటాడు, అంతా మనం నమ్మిన వాళ్ళే చూసుకుంటారులే అని మనం కళ్ళు మూసుకుంటే ఎంత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. గుక్కెడు నీళ్లకు ఎంత విలువ ఉంటుంది, ఎడారి బ్రతుకులు ఎలా ఉంటాయి. ఒక బానిస ఎదురు తిరిగితే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది. ప్రాణాలు పోతాయన్నా పారిపోవాలంటే ఆ గుండెకు ఎంత ధైర్యం ఉండాలి. నిజానికి ఆకాశ మేడలు కట్టే మన తెలుగు సినిమా మాయాజాలంలో ఇరుక్కుపోయిన మనబోటి యావరేజ్ ఆడియన్స్కి ఒక సినిమాలో హీరో, కథానాయకుడు తన జీవితంలోని నిజంగా నిస్సహాయ పరిస్థితిలో ఏడుస్తూ బోరున విలపిస్తే ఎలా ఉంటుంది? చూడాలనుకుంటే తప్పకుండా చూడండి ఈ మేక జీవితం. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల వైపు చూస్తే గల్ఫ్ వలస జీవితాలు, విలాప బ్రతుకులు, కష్టమైన జీవితాలు ఎన్నో చూసిన వాళ్లకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. టైం చూసుకొని మరీ కంటతడి పెట్టించే, గుండెను బరువెక్కించే నజీబ్ జీవిత కథ, నిజ జీవిత కథ, ఒక పోరాటం. ఈ మేక జీవితం నెట్ఫ్లిక్స్లో ఉంది, ఈరోజే చూడండి. ఈ బాధ చూసిన తర్వాత నేను ఒక మాట చెప్తాను, జీవితంలో ఇంకా ఇంతటి పెద్ద సమస్య ఎదురైనా సరే మీరు చాలా ధైర్యంగా ఆ సమస్యను చిన్నదిగా చూస్తారు, ముందడుగు వేస్తారు. అది నా గ్యారంటీ. ఈ మూవీ పుస్తక రూపంలో కూడా వచ్చింది, మీరు పుస్తక రూపంలో కూడా చదువుకోవచ్చు. మలయాళానికి అనువాదం చేశారు స్వర్ణ కిలారి మేడం గారు, తెలుగులోకి చక్కగా అనువదించి రాసిన పుస్తకం. లాస్ట్ సండేనే, ఆదివారం రోజు కేటీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయబడింది. ఇప్పుడు అమెజాన్లో టాప్ నంబర్ సేల్స్లో కూడా ఉంది. వీలైతే పుస్తకం కూడా చదవండి. థ్యాంక్ యూ ఆల్. ఈ సినిమా గురించి ఎందుకు చెప్పాను, ఈ పుస్తకం గురించి ఎందుకు చెప్పాను అంటే, పుస్తకాలు చదివే వాళ్ళు తగ్గిపోయారు, కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత మళ్ళీ ఎంతోమందికి పుస్తకాలు చదవాలన్న ఆ కోరిక పుట్టచ్చు, అభిలాష పుట్టచ్చు. ముఖ్యంగా కొత్త తరం వాళ్ళకి పుస్తకాలు చదవాలన్న కోరిక పుట్టచ్చు. అలాగే ఈ సినిమా చూసిన తర్వాత బాధంటే తెలియని వాళ్ళకి, ఒక జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నాయో, ఎన్ని కష్టాలు వచ్చే అవకాశం ఉందో తెలియని వాళ్ళకు మాత్రం ఈ జీవితం ఖచ్చితంగా ఒక గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠం అయి తీరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఫర్ లిస్నింగ్ టు మీ. దిస్ ఈజ్ చల్లా శ్రీధర్ రెడ్డి. అమెజాన్ పుస్తకపు లింకుల కోసం కింద నేను లింక్ ఇస్తున్నాను, వీలైతే కొనుక్కొని చదువుకోండి. థ్యాంక్ యూ ఆల్.